పొద్దున ఎక్కింది కానీ బర్లాని మందల కోతాను ఇంకా మా బర్రె అయితే లేవలే. లే లే మాంస అన్నది బర్రె మాను అన్నట్టు నీ సోపతోళ్ళందరూ పోయి మందలం అంటే నువ్వేందే కుంభకారుడు అన్నట్టు అన్నావు. లే 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 హై హై. ఏమైందండి? ఇంకా బర్లను మందల కొట్టి రాలేదా? అయ్యాను కలవరిస్తారు. ఆ బర్లను ఎప్పుడో మందల కొట్టి వచ్చిండే, ఈ బర్రెనే లేస్తలే అని చూస్తానా. అయిందా? బాగైందా? రెండు బర్రె అంటవా? ఇలా నేనేం పంచగానే చెప్పు. రోజంతా నువ్వు చేసి పోసినట్టే గాని లే కుర్దాగేవు. ఏంది? అదేనే చాయ్ తాగేవు రా అంటానా. గట్లని మరి పోసేవు తాగుతా. చాయ్ అనగానే సంకలు గుద్దుకుంటూ వస్తావు, ముఖమన్నా కడుక్కోవా? ముఖమా? సరే కడుక్కొని వస్తుండు. ముఖం కడుక్కున్నాండి. ముఖం కడుక్కుండంటే ముఖం మీద నీళ్లు పోసుకున్నాడు కాదు వదినా, పండ్లు తోముకోవాలి. పండ్లు నిన్ననే తోముకున్నాగా, అరిగిపోతే ఎట్లా? వెనకటికి నీయాసొంటిదే చెప్పులు అరుగుతాయని చేత పట్టుకొని పోయిందట. పాత్రలు చెప్పిన కాడికి మాసాలు కానీ ఒక 2-3 కైకిల్లోళ్ళని తీసుకురా, మిగిలిన పత్తి ఏర్పియాలి. నువ్వేం చేస్తాను మా చెల్లెకి పని చెప్తాను. నేను ఛాయ్ తాగే వరకు గంట అవుతుంది, మీ చెల్లెని పోయి తీసుకురమ్మను. అవు వదినే, నువ్వు కుడికి తాగినట్టు తాగేసరికి బాగానే టైం పడుతుంది, నేనే పోయి పిలుచుకొస్తా. మీ చెల్లెకు జామ్ బాగానే ఉన్నది. ఇంకేమన్నా తక్కువ ఉందా? అవునే మా చెల్లె నువ్వు ఊకే ఆడిపోసుకుంటావు ఎందుకే? మీ చెల్లెని అనేవాడికి నీకు గింత రేసం వస్తుంది, నువ్వు నన్ను అంటలేవా? అంటే నువ్వు చేసే పనులకు నేను ఎన్నా అగో ఇల్లు లొల్లి పెట్టుకుంటారుగా, జాంకాయ అడుగు తిత్తారో ఒకసారి అడిగి చూద్దాం. అక్క ఒక జాంకాయ. అక్కనా? అక్కేవలే అక్క, జాంకాయలు కాదు కదా జామాకులు కూడా ఇక్కడి జా. అక్క నేను అడిగిన జాంకాయనగా ఏదో మీ జాగా అడిగినట్టే వేయబడుతుంది. పొల్ల బాగా మాట్లాడతాను నువ్వు ఇక్కడి వీకు. ఏందే నా మీద కోపంగా పొలం తీయబడితివి? నీకేం కావాలి బుజ్జి? అన్న ఒక జాంకాయ కావాలి, ఒక జాంకాయ. జామకాయనా? జామకాయలు ఏం లేదు, ఇటుకెళ్ళి వీకు. అది చెప్తే తినబడతలేదా? అబ్బా ఇద్దరే ఉన్నారుగా, ఒక్క జాంకాయ అడుగు తీయరా. చెట్టుకు ఒక్క జాంకాయ ఉండకుండా ఎత్తుండు. కైకిలు అందరూ పోవట్టే, నన్ను ఎవరు కైకిలు వెళ్తలేరు. చి ఇప్పుడు ఎట్లా? ఐడియా. కైకిలత్తం అమ్మా, కైకిలత్తం. నారు వీకత్తం, నారు పెట్టత్తం. గడ్డి కొయ్యత్తం, గడ్డి వీకత్తం. పత్తి రత్తం, పత్తి గలవత్తం. కైకిలత్తం అమ్మా, కైకిలత్తం. 200. అబ్బా కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు అచ్చుడంటే ఇదేనేమో. 200 అట. కైకిలత్తం అమ్మా, కైకిలత్తం. 200. పత్తేరత్తవా, పత్తి కలవత్తవా, గడ్డి వీకత్తవా, గడ్డి గొయ్యి అత్తవా, ఎండే అన్నా. ఓ ఎండే అన్నా. ఏ పనికంటే ఆ పనికి అత్త, నీకు ఏ పనికి రావాలో చెప్పు అత్త. మాకు పత్తేర రావాలి అత్తవా. ఏ పనికైనా అత్త, ఇగో సర్దిగిన కూడా తెచ్చుకుంటానా. సరేపా, ఇంకొకరైతే సరిపోద్ది నీతో. అక్క ఏటో పోతుర్రు? మాది పత్తేరేది ఉందిరా, అందుకే కైకిల్లోల కోసం తిరుగుతాన్నా. అక్క నేను చూతా, నన్ను కూడా తీసుకోబో, నేను కూడా వెళ్తా. అరే నీకు కాలేజ్ లేదారా? కాలేజ్ కో, ఈ పనికి అత్త అంటాడు, మంచిగా పోయి చదువుకోకనాట. అయ్యో అక్క ఇవాళ కాలేజ్ లేదు, నేను కూడా వస్తాబా. అయినా నువ్వెందుకు వచ్చుర్రా గీ ఆడుల పనికి? ఈయనెవరు? ఈయన అత్తలేడా? ఏమన్నా ఆడోడా? ఏ నువ్వేం కాదు కానీ పారిపోదాం. వదిలే ఇగో కైకిల్లోలని తీసుకొచ్చిన, పోయి తొందర ఏరద్దారు. కైకిల్లో రగి మొగలను తీసుకుని వచ్చినావు. అయ్యో వదినే, ఆడోళ్ళు అయితే ముచ్చట్లు పెడతారు, ఉత్తగానే టైం గడుపుతారు. అదే మొగోళ్ళు అయితే టకటక్క ఏరుకుంటూ వస్తారు. పోదాం పారి. ఇది కూడా నిజమే, పగటి వరకు ఏరుకొని వద్దాం. మేము చెరకడికి పోతాం, తలుపు పెట్టుగా పాలం వేసి. సరేనే. అగో మీరు సర్దిగిన తెచ్చుకుంటారేంది? అదే పాట జల్లే అచ్చుడేనా, ఎందుకు సర్ది గిన్నెలు? అబ్బో నాకైతే కావాలి, నాకైతే బాగా ఆకలి అవుతుంది. గంట తింటా నేను. నిన్నెవరు వద్దన్నారు? అల్లున్నారో లేరో మొదలు పోయి చూసి వస్తా. దేవుడా ఎవరు లేకుంటే నీకు ఒక జాంకాయ ఇస్తా. ఉంది
అబ్బా పెద్ద జాంకాయ. బండ అందుతలేదుగా. గడి ఇంకోటి పండుంది. ఒక్క జాంకాయ నన్ను అందుతలేదు. ఇప్పుడు ఎట్లా? రోడ్డు ఇంకోటి ఎవరన్నా బక్రగాళ్ళు దొరుకుతారుగా, వాళ్ళని పట్టుకొని వస్తా. అబ్బా ఇద్దరు బక్రగాళ్ళు వస్తాలుగా, వాళ్ళని తెంపిమంట. అన్న అవులే ఎటు పోతాళ్ళు? ఎట్లేదు బుజ్జి, గీడికే పోతాన్నా. ఏం కావాలి చెప్పు. అన్న గడ జామ చెట్టు ఉంది, నాకు జాంకాయలు అందుతలేవు, మీరు తెంపియరా? జాంకాయలు తెప్పితే వాళ్ళు ఊకుంటారా బుజ్జి? అయ్యో అన్న జామ చెట్టేమో అది నాకు అందుతలేవు అని మిమ్మల్ని రమ్మంటన్నా. అయ్యో జామ చెట్టు మీదేనా? మరి పా తెప్పిస్తాం. అయ్యో వదిన సంచులేవి, మనం పత్తేం లేరుడు. అయ్యో నేను కూడా మర్చిపోయినా. నేను నిన్ననే ఆడ పెట్టిన సంచులు ఆడున్నాయి పని. సరే అట్లయితే ఏం చేస్తారు. ఇగో అన్న మీరు ఇంట్లో ఏరుర్రి, వదిన నేను ఇంట్లో ఏరుతాం. జల్లు ఏరుకొని పోదాం టక్కన. నేను ఆడ కందికి నీళ్ళు కడతాను, మీరు అయితే ఏరు. ఇగో మీరు ఈసారి పట్టుర్రి, ఒక్కొక్కసారి పట్టు. అగో బుజ్జి ఎవరు లేరు కదా చెట్టు మీద అంటివి. అయ్యో అన్న వాళ్ళు ఉన్నాక ఇక మిమ్మల్ని ఎందుకు పిలుస్తా? వాళ్ళు లేరు కాబట్టి ఇక మిమ్మల్ని పిలిచిన. అవును గారా, వాళ్ళు లేకనే మనల్ని పిలిచింది. అరే ఎవరు లేరు గారా, బుజ్జికో 2 తెంపించి మనం చెరో 4 పట్టుకోపోదాం. సరేరా. బుజ్జి ఈ చెట్టు మీది కాదు. అవతోడ వీళ్ళకి ఎట్లా తెలిసింది అన్న? అది ఇప్పటి నుంచి ఈ చెట్టు మనది. అమ్మయ్యా దొరికినా అనుకున్నా. సరే అన్న తెంపుకుందాం పాల్ని. తోడ్రా పెద్ద లగ్గరా, చూడరా ఎట్టుందో. అన్న నాకు అయితే ఉంచుకో. అరే లవర్స్ రా. ఏడా లవర్స్ అంటే ఆ లవర్స్ కాదురా, ఇగో జాంకాయలు లవర్స్. రెండు రా చెరుకుని. నాకు అన్న. అరే మళ్ళీ ఇద్దామారా. ఉండదు, మనం పైకి తెంపుకుందాం. సరే. అరే పండురా. సరేరా. అరే ఏంద్రా? అరే నువ్వే గారా పండు అన్నావు. అరే పండు అంటే ఆ పండు కాదురా. ఓ ఎవరిని అబ్బరే, పండు అంటే ఆ పండు కాదురా. లే అక్కడ జామ పండు ఉందని చెప్తానా నేను. ఓ చాంపండారా. ఏడరా ఏడా. ఇగో ఎక్కు చెట్టు చెట్టు ఎక్కు. కైకి లత్తావమ్మా కైకి లత్తాం, పత్తే రత్తం పత్తి గలవత్తం. కైకి లత్తావమ్మా కైకి లత్తాం. అరే ఆల్రెడీ పత్తే రచ్చినవురా, నువ్వు రేపు పాడుకో, మళ్ళీ ఎవరైనా పిలుస్తారు. అయ్యో కైకి వచ్చినా కదా, మర్చిపోయినా. అవు వదిన, మీ అక్కకు బిడ్డ పుట్టింది కదా, ఏం పేరు పెట్టిర్రు? దీపాన్ని పెట్టిర్రు. దీపనా? దీపాన్ని ఎందుకు పెట్టిర్రు? దీపావళి రోజు పుట్టింది కాబట్టి దీపాన్ని పెట్టిర్రు. వామ్మో ఇంకా నయ్యం, సంక్రాంతి రోజు పుట్టందే నయమైంది కదా వదినే. ఎందుకే గట్లంట అన్నావు? ఇంకా సంక్రాంతి రోజు పుడితే సంక్రాంతి పెట్టేటోళ్ళు కావచ్చు. అరే గుత్తిరా. తెంపు. అరే ఇగురా. హీరా మెల్లగరా. అన్న తొందర తొందర తెంపే మళ్ళా వస్తారు. ఆ లెవెల్ అదే అన్న ఈ ఇంటోళ్ళు. అంటే ఈ ఇల్లు మీదేనేమో. అదే అదే మా వాళ్ళు వస్తారంటన్నా. అగో మీ వాళ్ళతో భయపడడం ఎందుకు జున్ను, ఈ ఇల్లు మీదేనేమో. అయ్యో భయం అని కాదన్నా, మా వాళ్ళు వస్తే మళ్ళా జంకాయలు తింటే జలుబు అవుతుంది అని తిడతారు. అవు నిజమే కదా. అరే చికెన్ తొందర తెంపురా, మళ్ళీ వాళ్ళు వస్తారు. సరేరా తెంపుతాన్నా. ఇగో పట్టు.
అరే ఇవి ఏంటిరా? పత్తేరు వచ్చినావు గారా అది ఏంటియో కూడా తెలియదు నీకు? అరే నిజమేరా, తెలవ చెప్పు. అరే వీటిని పత్తికాయలు అంటారు. పత్తికాయలా అంటే? ఈ కాయలు తెంపుకొని ఇంటికి పోతా. ఇంటికి అయినాక ఇవి మాగ పెట్టుకొని పండ్లైనాక తింటా. ఓ పోడా గా పత్తికాయలు ఎందుకు తెంపుతున్నావురా? అగో ఇంటికి అయినాక ఈ కాయలు మాగ పెట్టుకొని తింటా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అరే పందోడా మాగ పెట్టుకొని తినడానికి అవి శీతాకాయలు అనుకుంటానవా? పత్తికాయలు రా, పత్తికాయలు. అంటే ఈ కాయలు పండ్లు వండాయి. ఇగో ఇంట్లోకెళ్ళి పత్తి వెళ్తుంది గిట్లా. ఓ పత్తి వెళ్తుందా? నేను పండ్లు వండుతాయి అనుకున్నా. ఇంకా పాట పాడుతీవి గారా, కైకిలు అత్తమమ్మా కైకిలు అత్తం, ఆ కైకిలు అత్తం ఈ కైకిలు అత్తం అని. ఇదేనారా నీ కైకిలి? నేను కైకిలు వస్తా అన్నా గానీ నాకేదైనా పని వస్తా అని చెప్పినా. ఓ పిల్లగాళ్ళు మీ పత్తి ఏడాయిందా కాలేదా? ఇంత పత్తి నువ్వు ఎంతసేపు ఏరుతారు? అయిపోయినట్టే, ఇంకా కొంచెం ఏరేది ఉంది, ఆయన తేరత్తాం. సరే మెల్లగా ఏరాలి, నేను ఇంటికి పోతున్నా. సరే పో, మేము ఏం తేరత్తాం పో. ఏమైంది అయ్యావురా? చెప్తున్నారా? ఇగో ఏంద్రా కొరుక్కుంటే అన్నావు? చిలుక కొట్టిందా? బా తీయ ఉందిరా. అమ్మతోడే అత్తాడుగా. అబ్బా గాషట్కోలో దొంగలు పడ్డట్టున్నారు. ప్రసంగా చెప్తా. అబ్బా అన్న నాకు ఒక జాంకాయ. ఎవరా నువ్వు? జాంకాయలు ఏవేం లేవు, ఇంచలాడు. అయ్యో అన్న నేను అడిగిన జాంకాయ గానీ అదేదో నీ జాంగ్ అడిగినట్టు కోపానికి రాబడితే. జాంకాయ అడిగిన ఇయ్యా, నా జాంగ్ అడిగినా కూడా ఇయ్యా. అయ్యో ఎందుకన్నా? నేను జాంగ్ వేసుకోను కాబట్టి నీకు ఇయ్యా. అసలు ఎవర్రా మీరు? ఎవర్రా వాడు? ఏం కావాలట? మన చెట్టు కడికి వచ్చి మాల పెడుతున్నారా? దిగన్నా. అరే నువ్వు దిగుడు ఎందుకు రా, నేను చూసుకుంటాగా. అసలు ఎవర్రా మీరు? ఏంద్రా మీరు చూసుకునేది? చెట్టు అవ్వాలి అనుకుంటాను. ఈ బుజ్జిది బుజ్జేది. అరే బుజ్జి లేదు బజ్జి లేదు, ఎవర్రా మీరు? అమ్మ బుడ్డగాను, జాంకాయల కోసం మమ్మల్ని ఇరికిచ్చినావా అని. అరే నువ్వు మీదేం చేస్తాను? దిగురా ఫస్ట్, నువ్వు దిగు. అరే సిగ్గున్నా రాగి జామకాయలు దొంగతనం చేస్తాందుకు గాడిదలు ఉన్నారు. అన్న మేము చేసిన జామకాయలు కానీ అదేదో పెద్ద బంగారం దొంగతనం చేసినట్టు అనబడుతుంది. అరే ఇప్పుడు ఇది జామకాయలే కావచ్చు, రేపు నిజంగానే బంగారం దొంగతనం చేస్తారు కావచ్చు. ఎవరికి తెలుసురా? అన్న మేము గసంటోళ్ళం కాదే, ఇంకా పాప తెంపిమంటే అచ్చ తెంపించినాం. అంతే అని అంతే. ఇంకా మాట్లాడుతా అంతే, కొంచెం సిగ్గు అనిపిస్తలేరురా? మిమ్మల్ని కొడదా అంటే నాకు చేతులు వస్తలేవు. మిమ్మల్ని చూసి ఇంకోడైనా నేర్చుకుంటాడు. ఎవరు చెప్తేందిరా? ఇంకా మాట్లాడుతా అంతే, ఏదైనా పని చేసుకొని బతుకోండి. పోనీ. అరే అన్నయ్య పడికి విడిచిపెట్టిందా? అవునరా, వేరు వేరు పులుపులు తినేటోళ్ళు. అరే ఇంకోసారి ఇచ్చిన పనులు ఏద్రా. అవురా.